420 बन के रह जाता है नो हिस्ट्री में 420 గా మిగిలిపోతాడు రేవంత్ హిస్టరీలా. ఏం మాట్లాడుతున్నాడండి? పసుపు బోర్డు మీద గెజెట్ వచ్చినాక కూడా పసుపు బోర్డు రాలేదు మోడీ చెప్పలేదంటే మోడీ ఏం చెప్పిండు? మరి నిజామాబాద్లో ఏం చెప్పిండు? అక్టోబర్ 1 నాడు మహబూబ్నగర్లో ఏం చెప్పిండు? 3వ తారీఖు నాడు ఇందూరు మీద ఏం చెప్పిండు? ఈ మధ్య ఆదిలాబాద్లో చెప్పిండు. ఇక రోజు చెప్తామా తెలంగాణ వచ్చిందని? కార్యాలయాలు రావాలని మళ్ళీ చెప్తున్నా. నేను వాగ్దానం చేసి తెచ్చినోడు నేను చెప్తున్నా ఇందూరు గడ్డనే అవుతుంది దాని కార్యాలయం, దేశవ్యాప్తంగా కూడా అవుతుంది. మీకేంది నొప్పి? ఈ ఒక్క జగన్ ఎందుకు? ఏడేడ పసుపు పడితే అన్ని జిల్లాల కార్యాలయాలు అవుతాయి. ఏది మన అంటే బుడ్రకాన్ లెక్క వీధి నాటకాలు వేసుకోని లెక్క నడిచింది అలా సభ. గుడ్లు పట్టుకొని పోరాళ్ళ చేష్ట లెక్క అవుతున్నది ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. అందుకనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి ఇది. నాకు బాధ, భారతీయ జనతా పార్టీ సరిగ్గా పనిచేసుకొని ఉంటే 4 ఏళ్ల నుంచి ప్రభుత్వం మాదే ఉంటే మేము చేసిన తప్పుతో వీళ్ళు వచ్చారు. నేను ఓపెన్గా చెప్పిన మస్తాల మళ్ళీ చెప్తున్నా, జోకర్ పార్టీ తయారైపోయింది కాంగ్రెస్ పార్టీ. అని ఏమైనా ఉందాతనం వ్యవహారం ఏమైనా ఉందా? రైతుల మీద ఏమైనా సీరియస్నెస్ ఉందా? రోజుకో స్టేట్మెంట్ చేస్తావు.